మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆశీర్వాదమునకు 5 సూత్రములు అనే అంశం 2వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. 3 అంశాలు ముగించుకున్నాము. మిగతా 2 ఈరోజు ధ్యానించుకుందామండి. మొదటిది ఏంటి అనంటే, మనం వేకువనే నిద్ర లేవాలి, కష్టపడి పని చేయాలి. రెండవది, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి యేసు ప్రభు వాక్యంతో, యేసు రక్తంతో. సో ప్రొద్దున వేకువనే నిద్ర లేచుట, ఆ తర్వాత శుద్ధి చేసుకొనుట, నోటిని అదుపులో పెట్టుకొనుట చాలా ముఖ్యమైనదండి. తర్వాత 4వది ఏంటంటే విశ్వాసంలో దృఢంగా ఉండుట. 5వది పైకి చూచుట, అంటే కరెక్ట్గా పైకి చూచుట అని కాదు, కానీ దేవుని మీద ఆధారపడడం, దేవుని నమ్మడం అన్నమాట. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, కానీ దేవుని నమ్మవాడు ఏటి ఒడ్డున నాటిన వృక్షంలాగా సకాలంలో ఫలాన్ని ఇస్తాడు, అతని పనులన్నీ కూడా విజయవంతమవుతాయి అని ఇర్మియా 17:7 రాయబడి ఉంటుందండి. కనుక మనము మన విశ్వాసాన్ని దేవుని మీద ఉంచాలి అన్నమాట. సో ముందుగా ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్గా చూస్తే, మొదటిది వేకువనే లేవాలండి. మగ్దలేన మరియా వేకువనే లేస్తుంది. ఆదివారం తెల్లవారక ముందే మగ్దలేన మరియా సమాధి వద్దకు వెళ్తుంది. యోహాను 20లో 1 వచనం నాకు చాలా ఇష్టం అండి. ఈస్టర్ వచ్చిందంటే పునరుత్థాన పండుగ, యేసు పునరుత్థాన పండుగ. 4 సువార్తల్లో కూడా ముందు హీరోయిన్ ఎవరంటే మగ్దలేన మరియా. యేసు ప్రభువుని అంతగా ప్రేమిస్తుంది. అందువల్ల ఆదివారం తెల్లవారక ముందే మగ్దలేన మరియా ఇంకా కొంతమంది స్త్రీలను తీసుకొని ఆ సమాధి వద్దకు వెళ్తుందండి. ఆ తర్వాత సమాధి ఖాళీగా ఉండడం చూసి మళ్ళా టీం అంతా వస్తారు యెరూషలేంకి. వచ్చి యెరూషలేం మేడ పైగదిలో ఉన్న పేతురు, యోహాన్లకు చెప్తే వాళ్ళు కూడా వస్తారు. సెకండ్ టైం వాళ్ళిద్దరితో ఈమె మాత్రమే వస్తుంది. ఆ మొదటి టీం రారు, వాళ్ళు ఇంకా ఆగిపోతారు. ఇంకా వీళ్ళు కూడా వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. పేతురు, యోహాను. ఆమె మాత్రం సమాధి దగ్గర నిలవబడి ఉండి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. కనుక యేసు ప్రభు ఆమెకి దర్శనం ఇస్తారు. పునరుత్థానుడైన యేసు ఆమెకే సందేశాన్ని ఇస్తారు. అమ్మ వెళ్ళి శిష్యులకి ఈ విధంగా చెప్పు, నేను నా తండ్రి మీ తండ్రి అయిన వాని యొద్దకు వెళ్తున్నాను అని చెప్పమ్మా అని రిజరెక్టెడ్ మెసేజ్, పునరుత్థాన సందేశం ఈమెకి ఇస్తారనమాట. వేకువనే ఎవరు నిద్ర లేస్తారో, ప్రార్థనతో దినాన్ని ప్రారంభిస్తారు, కష్టపడి పనిచేస్తారు. మీరు ఎవరినైనా చూడండి, మీ చుట్టుప్రక్కల వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారండి. రతన్ టాటా తీసుకోండి, మా దగ్గర హైదరాబాద్లో కూడా చాలామంది చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడైతే ఉన్నత స్థానంలో ఉన్నారనమాట. వేకువనే లేవడము, దేవునితో కనెక్ట్ చేసుకొని, దేవుని శక్తితో ఉన్నత స్థానం అన్నమాట. ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అవుతామో, అంటే దేవుని యొక్క వాక్యంతో కనెక్ట్ అవుతామో, ఆయన వాక్యం పాటిస్తామో, అప్పుడు దేవుని హస్తం మన మీద ఉంటుందండి. ఆదికాండం 26:12 మీరు చూస్తే, ఇస్సాకుతో దేవుడు మాట్లాడతారు, నువ్వు ఇక్కడే ఉండయ్యా అని. ఫిలిష్తీయ దేశానికి వెళ్తాడు, కరువు వచ్చిందని. కానీ ఆయనకి ఎందుకో ఇష్టం అనిపించదు, వెళ్ళిపోవాలనుకుంటాడు. ఐగుప్తుకి వెళ్ళిపోదామా అని. వద్దు ఇక్కడే ఉండు, మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు కాబట్టి నేను దీవిస్తాను. అప్పుడు అక్కడే ఉండిపోతాడు దేవుడు చెప్పినట్లుగా అనమాట. అప్పుడు ఆయన విత్తనాలు వేస్తే 100 రెట్ల పంట వచ్చిందంట. ఎందుకంటే దేవుని యొక్క హస్తం ఇస్సాకు హస్తం మీద ఉందన్నమాట. విత్తనాలు వేసేటప్పుడు దేవుని హస్తం కూడా ఉంది. 100 రెట్ల పంట వచ్చింది. దేవుడు అతన్ని దీవించాడు కనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెంది మహాసంపన్నుడయ్యాడు. చీకటి సాతాన్ రాజ్యంలో 0 నుంచి ఒక్కసారి పైకి వస్తారండి. మళ్ళీ ఒక్కసారి పెద్ద చెట్టు కూలిపోయినట్లు కూలిపోతారు. దేవుని రాజ్యం అలా కాదు.
వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. నీతి మార్గము నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు అన్నమాట, స్టెప్ బై స్టెప్. అది దేవుని హస్తం ఉన్నప్పుడు అది ఎప్పటికీ, ఆ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. అబ్రహాం పిల్లలు ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన దీవెనలు అన్నమాట మొదటిది. ఇంకా రెండోది శుద్ధి చేసుకోవడం అండి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. లేవియకాండం 19లో 2వ వచనంలో దేవుడు మాట్లాడతారనమాట. లేవియకాండం అంటే హీబ్రూ భాషలో వైక్రా, అంటే కాల్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధతకు పిలుపు. 87 సార్లు ఉంటుందండి. దేవుడు మనల్ని వేరుపరిచారు ఈ లోకం నుంచి. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధతకి నీవు నేను సాక్ష్యంగా జీవించాలి. మన పరిశుద్ధతను చూసి వీళ్ళ దేవుడు ఎంత పరిశుద్ధుడు అని వాళ్ళు కూడా మన దేవుణ్ణి అంగీకరించాలి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో 3-4 వచనాలండి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరూ కూడా తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకొని భోగవాంఛలకు దూరస్తులై ఉండాలి అని దేవుని చిత్తం. నీ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి, భోగవాంఛలకు దూరంగా ఉండాలి. విందులు వినోదాలు అంటే అదంతా భోగవాంఛలు అనేవి, జారత్వం అనేది అపవిత్రత. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, యేసు ప్రభులాగా నువ్వు జీవించాలి, సింపుల్గా హంబుల్గా ఉండాలి. ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలంటండి తన శరీరాన్ని పరిశుద్ధంగా గౌరవంగా అదుపులో పెట్టుకోవడం తెలియాలి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకే, అపవిత్రతలో జీవించమని పిలవలేదు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో 3-4 వచనాలు మరియు 7వ వచనం అన్నమాట. అదుపులో పెట్టుకోవాలి. ఏది అంటే అది చూడడము కాదు, ఏది కనబడితే అది తినడము, ఏది మాట్లాడాలంటే అది మాట్లాడడము, అది చేయకూడదండి. కన్నులు అదుపులో ఉండాలి, నాలుక అదుపులో ఉండాలన్నమాట. అది చాలా ముఖ్యమైనది. మనం మలినము మనలో ప్రవేశిస్తూనే ఉంటుంది కొన్నిసార్లు తెలిసి తెలియక. కనుక ప్రతిరోజు శరీరాన్ని కడుక్కున్నట్లే ఆత్మని దేవుని వాక్యంతో అలాగే యేసు రక్తంలో మనం కడుక్కోవాలి. అదండి. మూడోది ఏంటంటే నాలుకని అదుపులో పెట్టుకోవడం. ఎందుకంటే మనిషి నాలుకతోనే ఎక్కువ పాపాలు చేస్తాడండి. నంబర్ 1 సిన్ ఈజ్ సిన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. నాలుకతోనే పాపాలు ఒక కంట్రోల్ లేకుండా అన్నమాట. కానీ నాలుక, అందుకే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అగ్ని నాలుక రూపంలో వచ్చి నాలుకని శుద్ధి చేస్తాడు. యెషయా నాలుకని శుద్ధి చేస్తాడు. మన నాలుకను కూడా శుద్ధి చేయమని చెప్పాలి. మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటామో, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధ దేవుడు నివసిస్తాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. యోహాను 14:23. పరిశుద్ధత ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయండి. ఏలియా ఎలీషాలతో దేవుడు ఉంటారు. వాళ్ళ పడకల మీద మరణించినటువంటి ఆ బాలుడు లేస్తాడనమాట. ఏలి ప్రార్థించినప్పుడు సారెపతు విధవరాలు కుమారునికి ప్రాణం వస్తుంది. పడక మీద అద్భుతం. ఎలీషా ప్రార్థించినప్పుడు శూనేం వనిత కుమారునికి ప్రాణం వస్తుందన్నమాట. పరిశుద్ధత దేవుని యొక్క సన్నిధికి గుర్తు అన్నమాట. ఆ తర్వాత మన నోరు కంట్రోల్ చేసుకోవడం అండి చాలా ముఖ్యమైనది. సామెతలు 13:3 మీరు రాసుకోవాలండి. తెగవాగేడివాడు తన జీవాన్ని కోల్పోతాడంట, తెగవాగుతూ ఉంటే. కానీ నోటిని అదుపులో పెట్టుకునేవాడు జీవిస్తాడనమాట. కనుక నాలుకతో ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. తీతు 3:2. ఎవరి గురించి మనం చెడుగా మాట్లాడొద్దు. అందరితో శాంతంగా ప్రశాంతంగా మనం జీవించాలి. నాలుకని అదుపులో పెట్టుకోవాలి. యోబుని దేవుడు ధర్మాత్ముడు దోషరహితుడు అంటాడు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవుని ఆయన దూషించలా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అంటాడు. నాలుకని గురించి చెప్తాడు యోబు 27లో 3-4 వచనాల్లో. ప్రభా, నీ యొక్క శ్వాస నా ముక్కు రంధ్రములలో ఉన్నంత వరకు, నా బొందిలో నీ ప్రాణం ఉన్నంత వరకు ఈ నాలుక అబద్ధము పలకదు, ఈ పెదవులు అసత్యం పలుకవు.
అందుకే దేవుడు యోబుని, జోబ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపంనకు దూరముగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. దేవుణ్ణి గౌరవించడం అంటే నాలుక అదుపులో పెట్టుకోవాలి. తన పోలికగా మనల్ని సృజించాడు. దేవునిలాగా మన నాలుక ఆశీర్వదించడానికి వాడాలి. ఇంటికి సమాధానమగును గాక, దేవుని హస్తం ఈ బిడ్డలకి తోడుగా ఉండును గాక, వీళ్ళ బిడ్డల్ని కన్నులారా చూతురుగాక, ఈ బిడ్డలందరి మీద పరిశుద్ధ ఆత్మ దిగివచ్చును గాక, దేవుని చిత్తం జరుగును గాక అందరి జీవితాల్లో. మా దేశంలో దేవుని సన్నిధి ఉండును గాక, మా దేశ నాయకులు దేవుని చిత్తం చేదురుగాక, మత నాయకులు, అలా అందరినీ మనం ఆశీర్వదించాలండి. ఇంకా 4వ విషయానికి వచ్చినట్లయితే విశ్వాసంలో దృఢంగా నిలబడ్డాం. స్టాండప్ అని దృఢంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా యోబుని చూడండి, హిస్ ఫెయిత్ వాజ్ నెవర్ లాస్ట్. ఒక మాట చెప్పాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దృఢంగా ఉన్నాడు. అన్నీ ఇచ్చినప్పుడు దేవుడు దేవుడు అని, అన్నీ పోగానే దేవుడు లేడు అని కాదండి. యోబు తన 10 మంది పిల్లల్ని కోల్పోతాడు, ఆస్తి కోల్పోతాడు. అప్పుడు ఏమంటాడంటే ఆయన యోబు 1:21లో, తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు నేను దిగంబరుడుగా వచ్చాను, ఇవి ఇప్పుడున్న ఆస్తులు ఏవి అప్పుడు లేవు, మళ్ళీ భూగర్భంలోనికి వెళ్ళినప్పుడు దిగంబరుడుగా వెళ్తాను, ఇప్పుడున్నవి ఏవి నేను తీసుకొని వెళ్ళను, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక. ఇది అసలైన జ్ఞానం అండి. దైవ జ్ఞానం అంటే ఇది డివైన్ విజ్డమ్. ఈ లోక జ్ఞానం ఏంటంటే నాది, నేను సంపాదించుకున్నా, నేను 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 నాది నాది, అందుకే నా పిల్లలకి ఇవ్వను, నేను ఎవరికి ఇవ్వను. అది కాదండి. ఆ పిల్లల అధికారం తీసుకుంటారని హెరోదు రాజు తను చనిపోవడానికి 4 రోజుల ముందు కూడా ఒక కొడుకుని చంపేస్తాడండి. 7 కొడుకుల్లో 3 చంపుతాడు, తన సింహాసనానికి ఎసరు పెడతారని. అది డీమానిక్ విజ్డమ్ అండి, అంటే దయ్యపు జ్ఞానం, చంపడం సొంత పిల్లల్ని అన్నమాట. కానీ దేవుని యొక్క జ్ఞానం అది కాదండి. మనం దేవుని జ్ఞానం ఏంటి అంటే ఈ విశ్వం అంతా ఆయనదే, ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. 24వ కీర్తనలో భూమి మీద ఉన్నదంతా కూడా ఆయనదే, సర్వాధికారి, అన్నిటి మీద అధికారం ఉంది ఆయనకు. అన్ని మనల్ని, జంతువులు, వృక్షాలు, సూర్యచంద్ర తారకలు, విశ్వదాత్రిని సృష్టించాడు, విశ్వదాత్రికి రాజు కనుక ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు, అది ఆయన ఇష్టం. మనం ఆయనను ప్రశ్నించలేం కదా. అందుకనే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అది నాది కాదు. నా దగ్గర ఉంది కానీ నేను ఓనర్ కాదు, దేవుడే ఓనర్. ఆ జ్ఞానం కలిగి ఉండాలండి. నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ అధికారం కాదు, నీ ఆస్తులు కాదు, దేవుడు ఇచ్చారు, నిన్ను అక్కడ కూర్చోబెట్టారు అంతే. ఆయన ఇష్టం. నిన్ను ప్రక్కన పెట్టి ఇంకొకరిని కూర్చోబెట్టచ్చు కదా. సౌల్ని ప్రక్కకు జరిపారు, దావీదును కూర్చోబెట్టారనమాట. ఆయన ఇష్టం అది కదా. నెబుకద్నెజర్ కూడా చాలా గర్వం వచ్చేస్తుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో, అబ్బా ఎంత పెద్దది బాబిలోనియా, నేనే కదా ఇంత అందంగా, నేనే కదా దీన్ని కట్టించాను. అప్పుడు దేవుడు ఆయన గర్వం అంచాలని ఆయనని అధికారం నుంచి తీసేసి, ఆయన ఎద్దులాగా ఈకలు వచ్చేస్తాయి, గోళ్ళు వచ్చేస్తాయి, 7 సంవత్సరాల అడవిలో గడిమేస్తాడండి ఎద్దులాగా. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలిగి, ఇది నాది కాదు, నరులు, భూమి మీద నరులు ఆయనకి శూన్యంతో సమానం, ఆయనని ఎందుకు ఇలా నువ్వు చేసావని ఎవరు ప్రశ్నింపజాలరు. అంత అధికారం అంతా ఆయనదే, ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. ఆయన సర్వాధికారి, సార్వభౌముడు, మనము 0 అని ఒప్పుకుంటాడండి. నాకు వివేకం కలిగినప్పుడు, ఆయనకు వివేకం కలిగినప్పుడు ఆయన దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుడు ఆయనకి తిరిగి ఆయన పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని ఇస్తాడు. సామ్రాజ్యం కాదండి, ఆయన రక్షణలోకి వస్తాడు. దానియేలు ప్రార్థనని బట్టి అంత క్రూరుడైన నెబుకద్నెజర్ మారాడు. మనం కూడా ప్రార్థించాలండి, మన బాధ్యత అధికారుల కొరకు ప్రార్థించాలన్నమాట. విశ్వాసంలో దృఢంగా ఉండండి. కొంచెం కష్టం రాగానే దేవుడు లేడు అని దేవుని విడిచిపెట్టొద్దు.
రక్తస్రావ రోగి అనుకుంటుంది మార్కు 5:28లో ఆయన అంగీ అంచు తాకితే నాకు స్వస్థత అని తాకుతుంది, స్వస్థతను పొందుతుంది. సో మనకి విశ్వాసం ఉండాలండి. అప్పుడు దేవుని యొక్క శక్తి కదులుతుందన్నమాట. మౌంటైన్ మూవింగ్ ఫెయిత్ అంటారు కదా, పర్వతాల్ని కదిలించే విశ్వాసం అంటే ఆటంకాలు తొలగిపోతాయన్నమాట. విశ్వాసంలో యోబు, ఏలియా ఎంతో చెప్పుకోవచ్చండి. జాషువా యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుడా, యెహోషువ 10లో చెప్తాడు, సూర్యుడా గిబ్యోనుపై నిలిచిపో, చంద్రుడా అయ్యాలోని లోయలో ఆగిపో అని నోటితో ప్రకటించగానే సూర్యుడు అలాగే నడినెత్తి మీద, అప్పుడు 12 అవుతుంది ఆయన ఆ మాట పలికినప్పుడు, 24 గంటలు సూర్యుడు అక్కడే ఉండిపోతాడండి. యెహోషువ 5 దేశాల శత్రువులందరినీ ఓడించి యుద్ధంలో గెలిచే వరకు అనమాట. చంద్రుడు కూడా అక్కడే ఆగిపోతాడు, అయ్యాలోని లోయలో పైకి రాడు. అంత విశ్వాసము, దేవుడు ఆయన మాటని గౌరవించి అలా సూర్యుడిని చంద్రుడిని ఆపిన రోజు ఇంకోటి లేదంటండి చరిత్రలో. అంత విశ్వాసం అన్నమాట జాషువాకి. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? విశ్వాసము వినుట వల్ల వస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని. రోమ 10:17లో పౌలు రాస్తాడు. అప్పటికి బైబిల్ గ్రంథం ఇంకా రాయబడలేదు, అంటే లిఖిత రూపంలో మనకి అందుబాటులో లేదనమాట. 500 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు శకము 505వ శతాబ్దం తర్వాత వస్తుంది. వినుట వల్ల వస్తుంది. ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉంది. మీరు బైబిల్ చదవండి, క్రీస్తుని గురించి చదవండి, అప్పుడు మీకు విశ్వాసం వస్తుంది. ఈ లోకంలో అక్కడ ఇక్కడ అవన్నీ చూడకండి. క్రీస్తుని గురించి మీరు చదువుతున్నప్పుడు మీకు విశ్వాసం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎంత లెవెల్ అని అంటే మీ నోటి మాటని దేవుడు గౌరవిస్తాడనమాట. ఏలియా కూడా ఈ బాలునికి మరల ప్రాణంలో వచ్చును గాక అంటే వచ్చేస్తాయి 1 రాజులు 17:21లో. ఆ తర్వాత సారెఫత్ విధవరాలతో చెప్తాడు, అయ్యా కుండలో ఇంతే పిండి ఉందయ్యా, కొద్దిగా ఉంది, నాకు నా కొడుకు రొట్టె చేసుకోవాలనుకుంటున్నా అంటే, కాదమ్మా 50 నేల మీద వానలు కురిపించే వరకు నీ కుండలో పిండి తరిగిపోదు, నూనె తరిగిపోదు అంటాడనమాట. అలాగే నీ కుండలో పిండి తరిగిపోకుండా ఉంటుంది, పిడతలో నూనె కూడా తరిగిపోదు అన్నప్పుడు 3.5 సంవత్సరాలు ప్రతిరోజు కుండలో పిండి పెరుగుతుంది. ఇంకెక్కడ ఈ అద్భుతం జరగలేదండి. అంత విశ్వాసం అన్నమాట ఏలియాది. అగ్నిని పంపి బలిని దహించి వేయి ప్రభువా. వీళ్ళందరూ తెలుసుకోవాలి, ఇజ్రాయేల్ ప్రజలు, నేను నీ సేవకుడనని, నీవు వీళ్ళ దేవుడు సృష్టికర్త అని తెలుసుకోవాలి. అగ్ని పంపించండి అని ప్రార్థన చేస్తే 1 రాజులు 18:36లో ఆయన ప్రార్థన అలా ముగుస్తుండగానే పరలోకం తెరవబడి అగ్ని దిగొచ్చి బలిని కందకాన్ని దహించి వేస్తుందండి. అంత విశ్వాసం అన్నమాట. విశ్వాసపు లెవెల్స్ పెరుగుతూ ఉండాలి. ఏదో మన అవసరాల కొరకు కాకుండా దేవుని కొరకు, దేవుని రాజ్యం స్థాపించడానికి, సైతాన్ రాజ్యం కూలద్రోయడానికి ఏలియాలాగా అన్నమాట. అగ్ని అభిషేకం. ఇంకా ఐదోది ఏంటంటే లుకప్, అంటే పైకి చూడండి. పైకి అంటే ఎక్కడ అండి? ఆ మాట 121వ కీర్తనలో దావీదు అంటాడు, నేను కొండల వైపు చూచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయం లభిస్తుంది. కొండ అంటే సియోను కొండ, దేవుడు నివసిస్తున్న పరలోకం అండి. సియోను అనంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. అప్పుడు అది అయితే ఇప్పుడు ఇదే నా హృదయమే, నేనే సియోన్ కుమారిని, నాలోనే జీసస్ ఉన్నారు. పైకి చూస్తున్నాడు దావీదు, పాత నిబంధన కదా. నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా? కింద ఎవరి వైపు చూడట్లేదు, పైకి చూస్తున్నాడు. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సాయం లభిస్తుంది. ఆయన నా కుడి ప్రక్కన ఉండి నన్ను కాపాడుతాడు. పగలు సూర్యుని వలన, రేయి చంద్రుని వలన నా కీడు కలగదు. ఆయన సకల ఆపదల నుండి నన్ను కాపాడుతాడు, నా రాకపోకలో తోడుగా ఉంటాడు. దావీదు అలా ప్రకటించుకుంటాడండి. యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి 18వ కీర్తన ఆయన ప్రార్థన అన్నమాట. ప్రభు నా కోట, నా కొండ, నా బలము, నాకు జయమిచ్చే దేవుడు, యుద్ధం చేయడానికి నాకు తర్ఫీదునిస్తాడు, కొండ కొమ్మున నేను జారి పడకుండా నాకు సాయం చేస్తాడు, నా శత్రువులు నాకు విధేయులైనట్లు చేస్తాడు,
నా దేవునికి, నాకు జయమిచ్చిన దేవునికి నమస్కృతులు అని చెప్తాడనమాట. అలా మనం కూడా ప్రకటించుకోవాలి. దావీదు 66 యుద్ధాల్లో గెలిచాడండి. ఒక్కసారి కూడా ఆయన ఓడిపోలేదన్నమాట. ఎందుకంటే నా సహాయం పరలోకం నుంచి వస్తుంది. అందుకే మనం దేవుణ్ణి నమ్మాలండి, మనుషులని కాదు. మనుషులను నమ్మితే నట్టేట ముంచేస్తారు వాళ్ళు. నాకు వీళ్ళు తెలుసు, ఈ సీఎం తెలుసు, ఆ పెద్ద ఆయన తెలుసు, ఈ పోలీస్ ఆయన తెలుసు, వాళ్ళతో మనకి పని ఉంటుంది, అందుకే వాళ్ళు అడిగిన మనం చేస్తాము. అలా కాదండి. యెహోషాఫాతు 2వ దినచర్యల్లో 20వ అధ్యాయం మీరు చదవండి, నాకు చాలా ఇష్టం. ప్లాన్ చేసుకొని 3 దేశాలు, ఎదోమీలు, మోవాబీలు, అమ్మోనీలు, 3 దేశాల రాజులు, సైన్యము ఒక్కసారి యూదా మీదకి వస్తారు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ప్రభు మందిరంలోకి వెళ్తాడు. వెళ్ళి దేవుని సలహా అడుగుతాడు. ఇంకెవరి దగ్గర పరిగెత్తాడు, దేవుని సలహా అడుగుతాడు, ఉపవాసం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ప్రజలందరూ కూడా వస్తారు, అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఎంత బలం అండి! పొయ్యిలో ఒక్క కట్టె మండితే ఎంత, చాలా కట్టెలు కలిసి మండితే ఎంత అండి, ఎంత బలం ఉంటుంది. కొన్ని ఈ త్రాగుడు, ఈ వ్యభిచారము, యవనస్తులు కానీ, ఈ సినిమాలు, ఈ పాపము అంతా వెళ్ళాలి అని అంటే ఆకాశమంలో దుష్టాత్మల సమూహాలు అన్నమాట. కాబట్టి మనం కూడా సంఘంగా వాటితో పోరాటం చేయాలండి, చేసి వాటిని కూలద్రోయాలి. కనుక సంఘంగా మనం ప్రార్థించాలి. అక్కడ వాళ్ళందరూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతారనమాట. ఎందుకంటే యెహోషాఫాతు అంటాడు, ప్రభా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే, నీకేం చేయాలో అర్థం కాకపోతే నువ్వు దేవుని స్తుతించు. దేవుడు మాట్లాడతాడు ఒక లేవీని ద్వారా, యెహెజ్కేలు అనే ఆయన ద్వారా, మీరు భయపడొద్దు, యూదా ప్రజలారా, రాజా మీరు వాళ్ళని పెద్ద ముఖం చూసి భయపడకండి, యుద్ధం మీది కాదు నాది, నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తా. మీరేం చేయాలంటే యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధ భూమికి వెళ్ళి మీరు నిలబడండి, అప్పుడు దేవుని స్తుతిస్తూ వెళ్ళండి. 136వ కీర్తన పాడుకుంటూ ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఇది నేను ఎప్పుడు చెప్పుకుంటానండి, ఆయన కృప నిరంతరం ఉంటుంది, లోకాంతం వరకు సర్వదా నువ్వు మాతో ఉంటానని చెప్పావు. ప్రభా మా పక్షాన్ని యుద్ధం చేయి, మీ దూతల్ని పంపించు, రాత్రి అవుతే అతిదూత మికాయల్ని పంపించు, యుద్ధం చేసే సైనికులను పంపించు, ఈ దుష్ట శక్తుల్ని బంధించండి. ఈ సినిమాలు, ఈ పబ్ సెంటర్సు, ఈ త్రాగుడు, వినోదాలు, ఇవన్నీ ప్రభా విందులు, ఈ దుష్ట సమూహాలు మా పిల్లల్ని తాకకుండా ప్రభా మా యవనస్తుల్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి. నీ దగ్గర ఎంత పెద్ద ఆర్మీ ఉంది ప్రభా, ఎంతమంది దూతలు ఉన్నారు, వాళ్ళని పంపించండి. మాతో పోరాడు వారితో మీరు పోరాడండి. 35వ కీర్తన, మమ్మ ఎదిరించు వారిని మీరు ఎదిరించండి ప్రభా. 68 కూడా చెప్తాను, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెల్లా చెదరగుదురుగాక. అలా యెహోషాఫాతు ఆయన సైన్యం, దావీదు సంతతి వాడండి యెహోషాఫాతు, యుద్ధానికి దేవుని స్తుతిస్తూ వెళ్తుంటే దేవుడు ఏం చేస్తారంటే 3 దేశాల రాజులు కదండి, వాళ్ళని 2గా ముక్కలు చేస్తాడు. వాళ్ళ యూనిటీని డివైడ్ చేస్తాడు. ఇద్దరు ఒకవైపు, ఒకరు ఒకవైపు, ఇద్దరు కలిసి వీళ్ళని చంపుతారు. తర్వాత ఇద్దరు మిగిలిపోతారు, వీళ్ళని 2 ముక్కలు చేస్తాడు. ఒకరినొకరు చంపుకొని అందరూ చేస్తారు. వీళ్ళు స్తుతి చేస్తూ ఆ యుద్ధ భూమికి వెళ్ళేసరికి అందరూ చేస్తారు. వాళ్ళ దోపిడి అంతా దోచుకొని 3 రోజులు ఇంకా ఉంటుంది. కానీ బెరాకా అనే లోయకి వెళ్ళి అక్కడ దేవుని స్తుతిస్తారు. అంటే బెరాకా అంటే దేవుని స్తుతి అని అనమాట. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడండి. ఆయన ఎప్పుడు మన పక్షాన్ని యుద్ధం చేసి మనకి జయమిస్తారు. కనుక మనం దేవుని నమ్మాలి, నరుని నమ్మకూడదు. ముగించే ముందు మరొక్కసారి చదువుతా అండి, మీరు దయచేసి రాసుకొనండి, ఎందుకంటే పాటించడానికి. ఓకేనా? ఆశీర్వాదమునకు 5 సూత్రములు. వేకు అనే నిద్ర లేచుట, కష్టపడి పని చేయుట, శుద్ధి చేసుకొనుట, హృదయంను శుద్ధి చేసుకొనుట, నోరు మూసుకొని ఉండుట, నోటిని అదుపులో ఉంచుకొనుట, విశ్వాసంలో దృఢంగా నిలబడుట, యోబు ఏలియాలాగా పైకి చూచుట అంటే దేవుని నమ్ముట, నరుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి జీవించుట. ఇంగ్లీష్లో కూడా చదువుతానండి. 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్.
Wake up early in the morning. Begin your day with prayer. Clean up, cleanse your heart and your soul and body. That is your spirit, soul, body, with the word of God and with the blood of Jesus. Shut up your mouth. అవసరమైతే తప్ప మీరు మాట్లాడకూడదు. యేసు ప్రభు పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు, ఎన్ని నిందలు పడినా కూడా. అలాగే స్టాండప్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో దృఢంగా ఉండుట. ఏలియాలాగా, యోబులాగా, యెహోషువలాగా. ఆ తర్వాత లుకప్ అంటే పైకి చూడుట, దేవుని మీద ఆధారపడుట, దేవుని నమ్ముట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరం ఒక క్రమాన్ని కలిగి ఉండి వేకోనే లేచి ప్రభా అయ్యా మిమ్మల్ని స్తుతించి బైబిల్ చదువుకొని మీరు ఏది నాతో మాట్లాడితే నేను ఆ విధంగా జీవించాలి. తర్వాత కష్టపడి పనిచేయడానికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ఎక్సలెంట్గా పనిచేయడానికి ప్రభా కృపని దయచేయండి. వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పారు ప్రభా. ఆయన మీ రక్తంలో, మీ వాక్యంలో శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయండి. నాలుకను అదుపులో పెట్టుకొని మీలాగా ఆశీర్వదించే నాలుకగా మార్చండి ప్రభా. విశ్వాసంలో దృఢంగా ఉండాలి. యోబులాగా, ఏలియాలాగా, జాషువాలాగా కృప దయచేయండి. అలాగే అన్ని విషయాల్లో మీ మీద ఆధారపడడం నేర్పించండి ప్రభా. దావీదు, యెహోషాఫాతు, ఆసా, అబియా, ఈ రాజులందరూ కూడా మీ మీద ఆధారపడ్డారు ప్రభా. అప్పుడు మీరు వాళ్ళకి జయమిచ్చారు. అన్ని విషయాల్లో మీ మీద ఆధారపడి జీవించే కృపని, నీ వాక్యం ప్రకారం జీవించే కృప ఈ బిడ్డలకి దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ 5 సూత్రాల్ని పాటించే కృపని దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.